అసిస్టెంట్, బయోలాజికల్ సైన్స్ ZPHS కొత్తపేటలో కలలకు దిశ చూపే వెలుగు, ఈ తరగతి గదిలో మెరుస్తున్న కళ్ళు, కలలతో నిండిన చిన్న మనసులు, పుస్తకాల మధ్య దాగున్న ఆశలు, రేపటి ప్రపంచానికి విత్తనాలు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావని సున్నితంగా అడిగే ఒక స్వరం, లక్షల మాటలు, హాబీల వెలుగులు, వినిపించుకున్న ప్రతి క్షణం అమూల్యం. పాఠాలకే కాదు జీవనానికి బోధన, మనసు తెలుసుకోవడమే నిజమైన విద్య. వినిపించినప్పుడు వికసించే కలలు, మార్గం చూపే గురువు చేతుల్లోనే భవిష్యత్. ఇవే రేపటి వెలుగులు, చిన్నవైన గొప్ప కలలు వినితే నడిపితే విజయమే వారి అడుగులు. కలల్ని తెలుసుకున్న రోజు భవిష్యత్తుకు బాట పడుతుంది. ఇంద్రావతి గారు నిలిచిన వేళ సైన్స్ తో పాటు జీవన బోధ. జీవశాస్త్రం మాత్రమే కాదు, జీవితానికి అర్థం చెప్పే గురువు ఆమె. కణాల కథల్లో జీవితం, హృదయాల్లో నాటే ధైర్యం. విద్య అంటే మార్కులు కాదు, మనిషిగా మారడమే అసలైన విజ్ఞానం. విద్యార్థి అవసరం తెలుసుకోవడం, వారి కలలకు దిశ చూపించడం. Children, today I am introduce my class children. This is 8th class children. ఈ రోజు సాటర్డే పిల్లల్ని జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, రోజు క్లాసులు, చదువు, నోట్స్ అంటే వెరీ బిజీగా గడిపేటటువంటి మా పిల్లల్ని ఈరోజు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. వాళ్ళ యొక్క అంబిషన్స్, వాళ్ళ యొక్క హాబీస్ ఈరోజు తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? అందరూ మన వ్యూయర్స్ కి హాయ్ చెప్పండి. ఓకే, లెట్ us start now. ఫస్ట్ మన పి హర్షతో స్టార్ట్ చేస్తాము. హర్ష, నీకు ఇష్టమైనటువంటి హాబీ ఏంటన్నా? సాంగ్ పాడతావా? గాలిలో కిసలాడే దీపంలా, ఊగిసలాడే సమాధానం, నల్లని ముక్కులు చుట్టూ చంద్రుడిలా, చీకటి కమ్మిన నీకపు అందలోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడమల్లే తలపడుతున్నా నీకోసం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నీ పేరేంటన్నా? అబ్బాయి మన స్కూల్ మన క్లాస్ కి ఫస్ట్ లీడర్. నీ హాబీస్ ఏంటన్నా? హాబీస్ చెప్తావా, అంబిషన్ చెప్తావా? అంబిషన్ ఏంటన్నా? ఫ్యూచర్ లో ఇది గోల్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నావు? అంటే ఎన్నో ఉన్నాయి కదా జాబ్స్. అంటే మీ డాడీ ఫార్మర్ అయితే నాకు సాఫ్ట్వేర్ కావాలి, జాబ్స్ చాలా ఉన్నాయి కదా. సాఫ్ట్వేర్ ఎందుకు కావాలి? మీ డాడీ కోరిక మేరకు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నావు. ఓకే, తండ్రి కోరిక తీర్చుకో. మంచి మంచి. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ హాబీ? Sing. Did you sing a song? Okay.
చేరి సగమై ఇక నువ్వు నేను ఒక యగమై నీతోనే అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం వీరి ముద్దుల యుద్ధం వెలి తిప్పెన వీసం నా నడుమంచిన మడత పడింది. My name is Mani Kumar. My life ambition is software engineer. మా నాన్న కోరిక మేరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏం చదువుతాము? ఎంటీసీ ఇంటర్లో ఎంటీసీ చదివి బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేయాలి. ఎంటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఏంటది? పుట్టలో చేయబడితే పుట్టడానికి జీవనం కాదు రాక్షసుని అనేది ఏంటది? అదే వాళ్ళకి చెప్పాలి కదా, నాకు కాదు కదా. ఏ సినిమాలో డైలాగ్? రాజస్థాన్. Today I want to tell about my goal. My goal is mechanical engineer because my family has so many software engineers. I want to become a hardware engineer. Thank you. Very good. Next, by Harika. My name is Harika. I'm studying 8th class. My goal is doctor. Why you becoming a doctor? చిన్నప్పటి నుంచి ఇష్టం ఇది డాక్టర్. డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఇష్టం. వెరీ గుడ్. నెక్స్ట్, జ్ఞానేశ్వరి. వాట్ ఈస్ యువర్ హాబీ మా? My hobby is singing. సింగింగ్. కెన్ యూ సింగ్ ఈ సాంగ్? ఓకే. గాలిలో చిందులు వేసే జెండాల చిందులు వేసెను నువ్వు వచ్చావని నా ప్రాణం ఒడ్డున నామను చూసిన తీరంలా సందడి చేసెను నిన్ను చూసిన నా లోకం ఎన్నాళ్ళుగా వేచిన కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం వేచుందే ప్రాణంగా ఈ బుజ్జి తల్లి నీకోసం దాచిందే ప్రేమంతా. వెరీ గుడ్. గివ్ ఎ బిగ్ క్లాప్. నెక్స్ట్ మన జాహ్నవి. ఏమని ఏం చెప్పాలనుకుంటున్నా? సింగింగ్. యు ఆర్ ఆల్సో ఏ వెరీ గుడ్ సింగర్. ఓకే, నువ్వు కూడా చిన్న పాట పాడుతుందా? ఓకే, వెరీ నైస్. క్లాస్ కొట్టండి అమ్మాయికి. చక్కగా పాడితే, చక్కగా చేస్తే క్లాస్. మీరు చెప్పేది ఎలా ఉండాలి? క్లారిటీగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్. My name is Bhavani. Singing teacher. అందరూ ఇంతమంది సింగర్స్, గర్ల్స్ అంతా సింగర్స్ అయినట్టున్నారే. మళ్ళీ ఇప్పుడుండే సింగర్స్ అంతా పెద్ద పోటీ వచ్చేటట్టుంది అయితే. ఓకే భవాని, చెప్తున్నా మీరు నువ్వేం పాట పాడతావు? సినిమా పేరేంది? సినిమా పేరు తెలియదు. పేరు లేని సినిమాలోని పాట మన భవాని పాడబోతుంది. ఓకే, లెట్ us start. ఓకే, well done, well done.
వెరీ గుడ్. పోలీస్ ఏం చేస్తావన్నా? పోలీస్ అసలు వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? పోలీస్ ఏం చేస్తారు? ఏ పని చేస్తారు పోలీస్ అంటే? కాపాడడం, రక్షించడం. ముఖ్యంగా ఉమెన్ ప్రొటెక్షన్ చేస్తావు, గర్ల్స్ ని ప్రొటెక్ట్ చేస్తావు. వెరీ గుడ్. నెక్స్ట్ Studying 8th class. My goal is doctor. డాక్టర్. విచ్ డాక్టర్ అంటే స్పెషలైజేషన్ ఉంటుంది కదా, హార్ట్ సర్జరీ, హార్ట్ స్పెషలైజేషన్, లంగ్స్, ఐస్, దేంట్లో స్పెషలైజేషన్ చేస్తావు? ఎంబీబీఎస్ అనేది కామన్ అందరూ, తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ పీజీ చేస్తారు కదా, దేనికి సంబంధించిన డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? లంగ్స్ సంబంధించిన డాక్టర్. వెరీ గుడ్. లంగ్స్ సంబంధించిన డాక్టర్ ఏమంటారు తెలుసా? పల్మనాలజిస్ట్ ఏమంటారు? వెరీ గుడ్. నెక్స్ట్ మన చిచ్చరపిడి వీడు అందరు యూనిఫామ్ వేస్తే ఎక్కువ కలర్ డ్రెస్ వేసుకుంటాడు ఫస్ట్ క్లాస్ లో, చెప్పిన మాట వినడు, చాలా అల్లరి పిల్లోడు. మరి వీడి యొక్క అంబిషన్ ఏంటి, వీడు ఏమవ్వాలనుకుంటున్నాడు, వీడి యొక్క ఇంట్రెస్ట్ ఏంటి మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకే, వెరీ గుడ్. దేశానికి సేవ చేస్తాడంట. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి. క్రికెటర్. విచ్ క్రికెటర్ ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? విరాట్. గట్టిగా విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అంటే నీకు ఇన్స్పిరేషన్. ఆ క్రికెటర్ చూసి నువ్వు క్రికెటర్ అవ్వాలనుకుంటున్నావు. వెరీ గుడ్. నెక్స్ట్ జస్ట్ జయశంకర్ గురించి చాలా చెప్పాలి. క్లాస్ వల్ల అల్లరి పిల్లాడు ఎవరు అంటే మన జయశంకరే. కాకపోతే వీళ్ళు మంచి గుణం ఉంది, ఏది చిన్న పని చేస్తున్నా వెరీ డెడికేటెడ్ ఫెలో. తిండి నిద్ర అన్ని మానేసి మరి ఆ పని పూర్తయ్యేంత వరకు చేస్తారు బిడ్డ. కాబట్టి వాళ్ళు నాకు నచ్చే లక్షణం అది. కానీ వాళ్ళలో నాకు కోపం వచ్చే లక్షణము, పాఠం చెప్తానే మాట్లాడతాడు, పక్కన తీసుకుంటాడు, అలా చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ ఉంటాయి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఓకే జయశంకర్, మరి యొక్క అంబిషన్ ఫ్యూచర్ అంబిషన్ ఏంటన్నా? ఆర్మీ. నువ్వు ఇంత చంద్రరోడని ఆర్మీ ఇస్తావా? ఆర్మీ, పోలీస్ ఏం చేస్తే ఎక్కడ పని చేస్తావు? బార్డర్లో పని చేయాలి. జడ్డు కాన్స్టేబుల్ వేస్తారు, చలి పథకాలు అవన్నీ చేస్తావు. ఉంటావా? బాడీ తట్టుకుంటారా? ఉక్కువాడి. వెరీ గుడ్. నెక్స్ట్ వెరీ డీసెంట్ బాయ్ మన వి హర్ష. నెక్స్ట్ నీ అంబిషన్ ఏంటన్నా? మెకానికల్ ఇంజనీర్. వై యు చూస్ మెకానికల్ ఇంజనీర్? దాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మా ఇంట్లో మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు హార్డ్వేర్ కావాలని మా అమ్మ కోరిక. సో వెరీ నైస్ అంబిషన్. నెక్స్ట్ డి రాజేష్. వీడు చూడ్డానికి పొట్టైన గట్టి పిల్లడు, హాస్టల్లో ఉంటాడు. ఒక వారం రోజులు సెలవు ఇస్తే అడిషనల్గా ఇంకో వారం సెలవు పెట్టుకుంటాడు. మరి వీడు ఏం అవ్వాలనుకుంటున్నాడు, ఏం ఆలోచనలు, నువ్వేం చేస్తావు, నీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది? వెరీ గుడ్. ఏ గేమ్? గేమ్స్ అంటే చాలా ఉన్నాయి. ఖోఖో. మరి రోజు ఆడతావా? మళ్ళీ జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళావా ఒకసారి? మరి ఆ పోయేటట్టుగా ఆడాలా. డెడికేట్. ఏదైనా మనం ఒక పని చేస్తామంటే దాంట్లో గెలిచే వరకు ఆడాలి. అవునా కాదా? ఊరికి ఆడినామంటే గెలుస్తామా? చెప్పండి. గెలిచే వరకు ఆడేదే ఆట. ఈసారి గెలిచి డిస్ట్రిక్ట్ వరకు, స్టేట్ వరకు వెళ్తావా? ఓకే ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నేమ్? పోలీస్. హైట్ వెయిట్ బాగానే ఉంది. పోలీస్ బాగా సూట్ అయిపోతాడు పిల్లోడు. నిత్య గణేష్. వెరీ గుడ్. నెక్స్ట్
పవన్ నాయక్ అంటే పవన్ కళ్యాణ్ మాదిరిగా తయారవుతావా? ఒక పొలిటీషియన్ అవుతావా? ఏమన్నా సింగర్ అవుతావా? ఓకే, పాట పాడతావా? పాట పాడతాడు. లెటర్స్ ఆర్ యు రెడీ? ఓకే. Very good, very give a big clap. క్రికెటర్ ఎవరిని చూసి క్రికెట్ రావాలనుకుంటున్నావు మరి? రోహిత్ శర్మ యువర్ ఫేవరెట్ క్రికెటర్. వెరీ గుడ్. మీ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటాను. నెక్స్ట్ నీకేం ఇష్టమ్మా? సాంగ్ వెరీ పాట పాడేది విందా. My name is Yasirana Prasanna. I am studying in 8th class. Very My good. role is police. పోలీస్ ఎటు బాగా సరిపోతుంది జ్ఞానప్రసం. అయితే ఆ పోలీస్ ఏం చేస్తావు? ఇద్దరు ఆల్రెడీ కార్తికేయ పోలీసు, నువ్వు పోలీసు. ఎక్కడ పోలీసు ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? పోలీస్ అయ్యి ఏం చేస్తావు చెప్తున్నా? ఏం చేయవా? ఒక పోలీస్ ఇంట్లో కూర్చుంటావా? Women's వేరే జెంట్స్ ని జైలు వేసి కొట్టేస్తావు. అయితే జెంట్స్ అదే అబ్బాయిలంతా జాగ్రత్త, అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానప్రసన్న పోలీసు ఏంటంటే మిమ్మల్ని అందరినీ జైల్లో పడేస్తారు. కాబట్టి మీరు ఏ తప్పు చేయకూడదు. తప్పు చేస్తారంటే శిక్ష తప్పు. ఓకే, నెక్స్ట్ డాక్టర్. డాక్టర్లు, సింగర్లు క్లాస్లో చాలా మంది ఉంటారు. మరి అందరూ డాక్టర్లు అయిపోతే పేషెంట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఫస్ట్ ఎవరికి వైద్యం చేస్తావన్నా? ఫస్ట్ ఎవరికి ఇంజక్షన్ వేస్తావు? ఎవరికి ఆపరేషన్ చేస్తావు? ప్రజల్లో ఫస్ట్ పేషెంట్ ఎవరికి ఫస్ట్ నువ్వు వైద్యం చేయాలనుకుంటావు? చెప్పు. నీ కాడికి ఎవరైనా వస్తారు అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలు ఎవరు రారా? ముందు వాళ్ళ మీద ప్రయోగం చేయవు. ప్రజల మీదే ప్రయోగం చేస్తావు. మన మీదే చేస్తావు. జాగ్రత్త, మొదలు చెప్పాల్సిందే జాగ్రత్తగా ఉండి. ఎవరైతే డాక్టర్ అయిందంటే ఫస్ట్ ప్రయోగం వాళ్ళ అమ్మ మీదే చేస్తారు. వెరీ నైస్. జాగ్రత్తగా ట్రీట్మెంట్. నెక్స్ట్ My name is Sangat Hemant. I am studying 8th class. My goal is army. 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 Very nice goal. Next. My goal is cricket. Cricketer. Okay, very good. Which is your favorite cricketer? Dhoni. MS Dhoni. Very good. Next. My name is Pankaj. I am studying 8th class. My goal is police. Police. Nice. The next. My name is Yasmana. My goal is కబడ్డీ. కబడ్డీ ఆడతావు రోజు స్కూల్లో? ఆడుతున్నావు స్కూల్లో రోజు కబడ్డీ. మరి ఈసారి సెలెక్ట్ కావాలి డిస్ట్రిక్ట్ టీమ్కి. ఓకే, అవుతావా? ఓకే, వెరీ నైస్. నెక్స్ట్. I am SRM. I am studying in 8th class. My goal is kabaddi. Your goal is also kabaddi. Very nice. Next. My name is Yasmana. 8th class study about kabaddi. కబడ్డీ. మీరంతా
ఫ్రెండ్స్ కబడ్డీ వాళ్ళంతా ఒకే టీం దగ్గర కూర్చోంటారా? కబడ్డీ 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 అనుకుంటా. వెరీ గుడ్. నెక్స్ట్. ఆన్. వెరీ నైస్. నెక్స్ట్. మిలిటరీ. వెరీ నైస్. ఆర్మీ చాలా ఉంటారు. అయితే దేశానికి భవిష్యత్తులో ఏ దేశం వచ్చి మన మీద యుద్ధం చేసినా భయపడాల్సిన అవసరం లేదు. మన ఏది రాష్ట్ర విద్యార్థులంతా పోయి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మీ అంటే ఇక్కడే ఉంది. ఆర్మీ ఇక్కడే ఉన్నారు, డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు, వైద్యం చేయడానికి పోలీసులు ఇక్కడే ఉన్నారు. మా ఏది రాష్ట్ర సైన్యాన్ని అంతా పంపించేస్తాం. రెడీనా మీరు? వాలీబాల్ ఆడుతున్నా? వాలీబాల్ డైలీ ప్రాక్టీస్ చేస్తున్నా? వెరీ గుడ్. నెక్స్ట్. ఆర్మ్. వెరీ గుడ్. My name is Vishnu. 8th class studies. My goal is army. ఆర్మీ. వెరీ గుడ్. My goal is యూట్యూబ్. యూట్యూబ్లో ఏం చేస్తానన్నా? గేమ్. ఏం గేమ్? మైండ్. అవి ఆడి దాంట్లో అప్లోడ్ చేస్తావా? దానివల్ల యూజ్ ఏంటి? ఆడియన్స్ ఇంకేం ఎలా ఆడాలో తెలుసుకుంటారు. నీకేం వస్తుంది? ఎన్నాళ్ళు అట్లా ఆడి పెట్టేస్తావు? అంటే ఫ్యూచర్ దాంతోనే లైఫ్ సెటిల్ అయిపోతుందా? మరి ఎట్లా? వాట్ మనీ పర్పస్ డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తావు? గోల్ అంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. ఇది ఎంటర్టైన్మెంట్. ఫేమస్ అవుతావు, ఓకే. దాంట్లో గేమ్ ఆడి ఫేమస్ అవుతావు, కరెక్టే కాదు అనడంలో. అంటే ఆడే ఇంకా లైఫ్ లాంగ్ అదే చేస్తావా? ఇంకా వేరే లేదా? లైఫ్ లాంగ్ అది అసలైన గోల్ చెప్పాలి. బిజినెస్ చేస్తావు. విచ్ బిజినెస్? ఇంకా ఆలోచించాలి. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఈరోజు మా సైన్యం, మా 8th క్లాస్ స్టూడెంట్స్ అంతా వాళ్ళ గోల్స్, వాళ్ళ యొక్క హాబీస్ మరి మీతో షేర్ చేసుకున్నారు. మీకు నచ్చినట్లయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్వేస్